వాటి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు అయాచితం శ్రీధర్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక తెలంగాణ ప్రగతి ప్రస్థానం పైన ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక స్వేద పత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. నాట్ శ్వేతపత్రం, స్వేద అంటే ఒక చెమటతో దీన్ని నిర్మించామన్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేశామంటూ చెబుతూ ఒక స్వేద పత్రాన్ని వాళ్ళ కేటీఆర్ గారు ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించబోం, బీఆర్ఎస్ పార్టీని కాదు మీరు దెబ్బ కొట్టేది, ఏకంగా రాష్ట్ర ప్రతిష్టను మరింత దిగజార్చే విధంగా శ్వేతపత్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిందంటూ దానికి ధీటుగా ఈ 10 సంవత్సరాల కాలంలో ఎటువంటి డెవలప్మెంట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేది ఒక స్వేదపత్రం రూపంలో ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించబోతున్నారు కేటీఆర్ గారు. భరత్ గారు, ఇవాళ కేటీఆర్ గారు చూపించబోతున్నటువంటి ఆ స్వేదపత్రంలోని అంశాలు రాష్ట్ర ప్రజలకి ఎట్లా చేరాల్సిన అవసరం ఉంది, దాంతోపాటుగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రాల్లోని అంశాలకు ఎట్లా సమాధానంగా ఉండబోతోంది. అంటే భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి అనుకుంటాను పూర్తిగా అవాస్తవాలతోని ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి ప్రభుత్వం అసెంబ్లీని వేదికగా చేసుకొని ప్రజల్ని పూర్తిగా పక్కదారి పట్టించే పద్ధతి ఒకటైతే, ప్రజలలో గందరగోళాన్ని రేపే పరిస్థితికి ప్రయత్నం చేయడం ఒకటైతే అధికార పక్షం, రెండోది ఏంటంటే అనేక సంవత్సరాల కష్టంతో ఒక అద్భుతమైన సమాజాన్ని నిలబెట్టి ప్రయత్నం చేసి దాంట్లో మంచి విజయాన్ని సాధించిన ఈ గత 10 సంవత్సరాల కాలాన్ని మలినం చేయడం ద్వారా తెలంగాణ యొక్క ప్రతిష్టనే మలినం చేయడం జరుగుతుంది. ఆ ప్రయత్నం చాలా విచిత్రమైన విషయం ఏంటంటే అధికార పార్టీ చేసింది. అధికార పార్టీ ఎందుకు చేసింది, దేనికి చేసింది అనేది ఒకటైతే, రెండో విషయం ఏంటంటే ఇవాళ అసెంబ్లీలో పెద్ద గొప్ప మెజారిటీతో లేదు అధికార పార్టీ. 64 సీట్లు 119లో 64 సీట్లు అధికార పార్టీకి ఉన్నాయి, 55 సీట్లు ప్రతిపక్షానికి ఉన్నాయి. మరి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషను మీరు అధికార పక్షము అసెంబ్లీలో చేసినప్పుడు దానిని అది కరెక్ట్ కాదు అని చెప్పే స్వేచ్ఛని, అవకాశాన్ని ప్రతిపక్షానికి ఇవ్వాలి. అది కూడా అదే పద్ధతిలో ఇవ్వాలి. దాన్ని వాళ్ళు డినై చేశారు. అది డినై చేయడం మూలంగా ఇవాళ ఖచ్చితంగా ప్రజలకి, తర్వాత దేశానికి గత ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి ఇవాళ ఖచ్చితంగా బాధ్యత ఉన్నది. అసెంబ్లీ వేదికగా అబద్ధాలు మాట్లాడినారు, అసెంబ్లీ వేదికగా పూర్తిగా మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చినారు, నిజాన్ని అర్ధసత్యాలకి వేదిక చేస్తున్నారు అసెంబ్లీని. ఎందుకు అనంటే అప్పులు తీసుకొచ్చినారని ఒక మాట, ఏదో అప్పులు ప్రపంచంలో ఏ దేశం చేయనంత అంత అప్పులు లేదు, లేకపోతే దేశంలో ఏ రాష్ట్రం చేయనంత అప్పు చేసినట్టుగా దుమ్మెత్తిపోసే ఒక కార్యక్రమం తీసుకోవడం ఏదైతే జరిగిందో ఆ అప్పులనే చూపిస్తున్నారు. కానీ దానితోని తీసుకొచ్చిన అభివృద్ధి ద్వారా ఆస్తులు ఎంత పెంచినా అప్పుల కన్నా ఎక్కువ ఆస్తుల్ని ఎలా పెంచడం జరిగింది, అది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం చెప్పకుండా గొంతు నొక్కే కార్యక్రమం చేసినారు. కాబట్టి ఇవాళ ఆ ఆవశ్యకత, ఇవాళ భారత రాష్ట్ర సమితికి ఆ ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారు చెమటతోని, అమరవీరుల త్యాగంతో లక్షల కోట్ల అప్పులు చేసి అప్పుల రాష్ట్రంగా మార్చారు అన్నదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది? సరే, వారు ఇప్పుడు ఒకటేంటండి, ప్రజలు అధికారం ఇచ్చినారు, దాన్ని అందరు గౌరవించాలి. తర్వాత భారత రాష్ట్ర సమితి అందరికన్నా ముందే గౌరవించి కేసీఆర్ గారు ఒక ప్రకటన చేసినారు. మీరు అనేక రకాల వాగ్దానాలు చేసినారు, ప్రజలకి మాకన్నా మంచిగా చేస్తామని చెప్పినారు, ప్రజలు మీకు పట్టం కట్టారు, మీరు దాన్ని అమలు చేయండి, మేము సహకరిస్తామని చెప్పి అమలు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది వేచి చూడాలి. కానీ అమలు చేసే దానికోసం చేయాల్సిన పనులు మాత్రం వాళ్ళు మొదలు పెట్టకుండా ఇవాళ ప్రజల్ని పక్కదారి పట్టించే పనిని వాళ్ళు స్వీకరించారు. దేనికి చేస్తున్నారు అనేది ఉద్దేశాలు ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు తెలుస్తుంది. భారత రాష్ట్ర సమితికి సంబంధించి మాత్రం మేము ఖచ్చితంగా సహకరిస్తాం. మీరు ఆ దిశగా మీరు అడుగులు వేయాల్సింది పోయి వేరే దిశగా మీరు ఎందుకు అడుగులు వేస్తున్నారు ప్రజలు గమనిస్తారు. వేరే దిశగా ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఇవన్నీ,
ఏ ఉద్దేశంతో ప్రజల్ని పక్కదారి పట్టించేదానికి అసెంబ్లీని వేదికగా చేసుకున్నారు ప్రజలు గమనిస్తారు. రైట్ శ్రీధర్ గారు, కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పరిపాలనను ప్రజల ముందు బదనాం చేసేందుకు మాత్రమే ఇవాళ శ్వేతపత్రాలు ప్రభుత్వం విడుదల చేసిందనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. చాలా తీవ్రంగానే దాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వ శ్వేతపత్రాలని. దానికి సమాధానంగా ఇవాళ కేటీఆర్ గారు ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. సో అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని ద్వారా ఆస్తులు ఎట్లా రాష్ట్రాన్ని పెంచుకున్నాము, తదితర అంశాలన్నీ కూడా ఇవాళ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉంటాయనేది బీఆర్ఎస్ నాయకులు చెబుతూ ఉన్నారు. సో అది ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వబోతోంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అంతర్గతంగా సమస్యలు ఏమున్నప్పటికీ కూడా ఒక రాష్ట్రం, ఒక దేశం, వాటికి సంబంధించిన ప్రతిష్ట, పరువు, ఆ విషయాలకు వచ్చినప్పుడు అందరూ ఏకం కావాలి. అది జాతీయత, అది రాష్ట్ర భావన. దానికి భిన్నంగా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల ఆశాంతం మనం గమనిస్తే ఈ రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందని, దివాలా తీసిందని, ఎందుకు కొరగాదని, ఇంకెందుకు పనికిరాదన్న భావన వ్యక్తీకరించే ప్రయత్నం చేసిన తప్ప ప్రభుత్వం రాష్ట్రం చాలా గొప్పగా ఎదిగింది, ఇంకా మరింతగా మేము ప్రయత్నం చేస్తామని ఎక్కడా చెప్పలేరు. మీరు గమనించండి, ఇది చాలా ప్రమాదకరమైంది. అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ ఆయన మాట అన్నాడు, క్షుద్ర రాజకీయాల కోసం దీన్ని వేదిక చేయొద్దు అని. కారణం ఏమిటి అంటే, రాజకీయాలు ఉంటాయి, ఓటములు ఉంటాయి, గెలుపులు ఉంటాయి, ఓడించుకోవడాలు, గెలిపించుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. కానీ అంత క్షుద్రమైన రాజకీయాల కోసం ఏకంగా తెలంగాణ ప్రతిష్టని ఫణంగా పెట్టే ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని ఖండించాడు ఆయన ఉపన్యాసాల్లో. అలాగే కోననేని సాంబశివరావు గారు, సిపిఐ సభ్యుడు, కాంగ్రెస్ మిత్రపక్షంగా గెలిచాడు ఆయన. కానీ తన ప్రసంగంలో ఏమన్నాడు ఆయన, కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇచ్చింది వాస్తవమే అన్నాడు. అంటే వైరుపక్షం అంటే అధికార పక్షం ఏదైనా కానీ వాస్తవాలు అంగీకరిస్తూ ఇంకా చేయాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి అని ప్రతిపక్షాన్ని కోరవచ్చు, లేదా మేము ఇది చేయబోతున్నామని ప్రజలకు విన్నవించవచ్చు. కానీ ఈ రెంటికి భిన్నంగా కేవలం రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసే ఒక కుట్ర జరిగింది. ఇక్కడ మనం ఒక్కసారి గతంలోకి వెళ్ళాలి. 10 ఏళ్ల క్రితం వరకు తెలంగాణ వ్యతిరేక శక్తులను ఏమన్నాయి, తెలంగాణ ఏర్పడితే విఫల రాష్ట్రం అవుతుంది. కొంతమంది లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు ఏమన్నారు, రాష్ట్రాన్ని కోరుకున్న మీరంతా కూడా కన్నీరు పెట్టుకునే రోజు వస్తుంది అన్నాడు. అంటే ఒక విఫల రాష్ట్రంగా ఏర్పడాలి తెలంగాణ అని కోరుకున్న వాళ్లకు ఊతమిచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వ చర్యలు మనకు కనిపిస్తుంది. దానికి విరుగుడుగా ఇవాళ భారత రాష్ట్ర సమితి తెలంగాణను సాధించింది, తెలంగాణను తెచ్చింది, తెలంగాణను ప్రేమిస్తుంది, అభిమానిస్తుంది. కాబట్టి తెలంగాణ పరువు ప్రతిష్ట బజారు పాలు కావద్దు, తెలంగాణ ఎంత గొప్పగా ఉంది, 10 ఏళ్లలో సాధించిన అభివృద్ధి ఇది, స్వరాష్ట్రం సాధించిన అభివృద్ధి ఇది అని చెప్పడం కోసం ఇవాళ శ్వేతపత్రం చాలా గొప్ప పేరు. ఎందుకంటే ప్రజలంతా గత 9.5 ఏళ్లలో ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా చేయగలిపి అపారమైన సంపద సృష్టించి ఒక ఐక్యంగా ఉండి ఎలాంటి కలహాలు లేకుండా, ఎలాంటి ఘర్షణ లేకుండా ఒక రాష్ట్రంగా, ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ఒక కొత్త మోడల్గా, నమూనాగా చూపించారు. ఇది ప్రతి తెలంగాణ ప్రజల స్వేద బిందువులతో నిర్మాణమైన తెలంగాణ రాష్ట్రం. సో అందుకనే శ్వేతపత్రం అనేది ఒకటి. శ్వేతపత్రం, స్వేదం అంటే చెమట, ఆ చెమటతో సృష్టించిన 9.5 తెలంగాణ అని చెప్పడం కోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. ఏదేమైనా కానీ రాజకీయ పార్టీలు ఏవైనా, అభిప్రాయాలు ఏవైనా, వైరుధ్యాలు ఏవైనా కానీ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే దేన్నైనా సరే ప్రజలు సహించకూడదు. రైట్ భరత్ గారు, కేటీఆర్ గారు పెట్టినటువంటి ట్వీట్లో పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించినటువంటి తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం, విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. ఇది కేటీఆర్ గారు పెట్టినటువంటి ట్వీట్లోని కొన్ని లైన్స్. నిజంగా అగ్రగామి రాష్ట్రం అనేది ఎట్లా అయింది 9.5 సంవత్సరాల కాలంలో? ఇవాళ విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది? వీటి గురించి ఏం మాట్లాడుకోవచ్చు? ఇవాళ అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకత్వం ఇంతకు మునుపు ఇది విఫల రాష్ట్రం అవుతుంది అని ఎవరైతే శాపనార్థాలు పెట్టినరో, ఎవరైతే కోరుకున్నారో వారి శిష్యులే. దాంట్లో ఏమైనా డౌట్ ఉందా?
దాంట్లో ఏం డౌట్ లేదు. ఇవాళ వాళ్ళ ప్రయత్నం అది దాని సాగింపుగానే ఇవాళ ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ 55 సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలలో ప్రభుత్వంలో ఉన్నది. వేరీ చేయండి, లెక్కలు ఉన్నాయి కదా, ఆ లెక్కలన్నీ కూడా ఏం కాకి లెక్కలు కాదు కదా. ఆర్బీఐ లెక్కలు ఉన్నాయి, కాగ్ లెక్కలు ఉన్నాయి, తర్వాత అసెంబ్లీ బడ్జెట్ పత్రాలు ఉన్నాయి, తర్వాత కేంద్ర ప్రభుత్వం మన నీతి ఆయోగ్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వీటి ఆధారంగానే లెక్కలు వేయండి. తర్వాత ఎన్ని రంగాలలో మనము 1, 2, 3లలోకి ఎగబాకినాము. 33 రంగాలలో మనము 33% అంశాలలో దేశంలో ప్రప్రథమ స్థానానికి వచ్చాము. తర్వాత ఇవాళ పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకోండి, దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా ఉన్నది ఢిల్లీ. తర్వాత గోవా చిన్న రాష్ట్రాలను మినహాయిస్తే, చిన్న రాష్ట్రాలు అవి కంపారబుల్గా అవి సిటీ స్టేట్స్, అవన్నీ వాటికి మిగతా రాష్ట్రాలకు పోలిక ఉండదు. మిగతా అన్ని రాష్ట్రాలలో మొదటి అగ్రభాగంలో ఉంది. అప్పులు తీసుకున్న రాష్ట్రం కింది నుంచి 3వది. అంటే మనకన్నా 22 రాష్ట్రాలు మనకన్నా ఎక్కువ అప్పులు తీసుకున్నాయి. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి సంపదను క్రియేట్ చేసిన దాంట్లో మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇలా అనేక 33% రంగాలలో అత్యుత్తమ స్థానము. తర్వాత 1, 2, 3లోనే ఉన్నాయి మిగతా అన్నీ కూడా. ఎక్కడ కూడా మనం కింద స్థాయిలోకి వెళ్ళిపోలేదు. ఇవాళ అన్నీ కనిపించాయి కదా, ప్రజలు అనుభవిస్తున్నాయి, కనిపించాయి. ఇప్పుడు పొలాలకు నీళ్ళు వచ్చేదేమన్నా అబద్ధమా? కరెంట్ ఇచ్చిందేమన్నా అబద్ధమా? ప్రజలు లేరా? ప్రజలు అనుభవించిన ప్రజలు లేరా? ఇవాళ మీరు వాళ్ళని కానీ ఫలితాన్ని వాళ్ళు ప్రస్తావించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలకు సంబంధించి జరుగుతున్న ఫలితము వచ్చినటువంటి ఆ లబ్ధి ప్రస్తావించకుండా కేవలం అప్పుల్ని బకాయిల్ని ప్రొజెక్ట్ చేయడం మాత్రమే ఎందుకు చేసిందని వాళ్ళ బీఆర్ఎస్ భావిస్తోంది. ఎందుకు చేసిందని అంటే ప్రజల్ని తప్పదో బట్టి చేసేసి రేపు వీళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే కారణాలు ముందుగాల చూపించే దానికోసము వాళ్ళని మళ్ళా పక్కదో పట్టించే కార్యక్రమం. మేము ఇద్దామని అనుకున్నాం కానీ ఖజానా ఖాళీగా ఉన్నది. ఇట్లాంటి తొండి మాటలు మాట్లాడేదానికి తప్ప దీంట్లో ఏం పస ఉన్నదండి? తర్వాత అసెంబ్లీని మీరు అబద్ధాలు ప్రచారం చేయడానికి వేదిక చేస్తారా? అసెంబ్లీని ప్రభుత్వ లెక్కలు తర్వాత అథెంటిక్ ఏదైతే లెక్కలు ఉన్నాయో వాటిని అవమానపరుస్తారా? ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందండి? ఏ రకంగా ఆదర్శవంతమైన ప్రభుత్వం అవుతుంది ఇది? ఈ నిజాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. ఈ శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు తెలుసుకోవాలి కదా. అరే మేము సపోర్ట్ చేస్తామన్నా నాయన, నువ్వు ఇంప్లిమెంట్ చేయి, వీ విల్ సపోర్ట్ యు అని మనం చాలా ఓపెన్గా పూర్తిగా సహకారాన్ని అందించే కార్యక్రమం చేస్తే ఇవాళ తొండి మాటలు మాట్లాడితే ఏమనుకోవాలండి? రైట్. తెలంగాణ ప్రగతి ప్రస్థానం పైన ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు శ్వేతపత్రాన్ని తెలంగాణ భవన్లో రిలీజ్ చేయబోతున్నారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వబోతున్నారు. ప్రభుత్వం మొన్న విడుదల చేసినటువంటి 2 శ్వేతపత్రాల్లో అన్ని తప్పుల తడకగా ఉంది అంటూ అసలైనటువంటి నిజాలు వెల్లడిస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వాళ్ళ తెలంగాణ భవన్లో శ్వేతపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీంట్లో ఈ 9.5 సంవత్సరాల కాలంలో సంపద ఎట్లా పెరిగింది, అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని ద్వారా ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఆ సంపదను పేద ప్రజానికానికి ఎట్లా పంచారు తదితర సమగ్ర వివరాలతో ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వబోతున్నారు. రైట్ శ్రీధర్ గారు, సో ఇవాళ ఎట్లా కేటీఆర్ గారు అది శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అన్ని రంగాల్లో ఎటువంటి పురోగతి సాధించింది 9.5 సంవత్సరాల కాలంలో వారు వివరించబోతున్నారు. అంతకంటే ముందుగా మనం మాట్లాడుకుంటే ఒక కీలక రంగాలు అయినటువంటి వ్యవసాయ రంగం కావచ్చు, దానికి అనుబంధంగా ఉండే నీటి రంగం, తర్వాత విద్యుత్ రంగం, ఈ మెయిన్ రంగాలు అనుకుంటే వీటిల్లో జరిగినటువంటి పురోగతి అభివృద్ధి ఏంటి? అంటే మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక అంశాల పట్ల శ్వేతపత్రం ఒకటి, ఆ తర్వాత విద్యుత్ రంగం, ఈ రెండే చేశారు. కానీ జలవనరులకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయలేదు కాంగ్రెస్ పార్టీ. అవును. రెండవది ఏంటంటే అసెంబ్లీలో విపక్షాలంటే రెండే ఉన్నాయి, ఎంఐఎం, భారస, సరైన అవకాశం ఇవ్వలేదు. ప్రపోర్షనేట్గా ఉన్నప్పుడు విపక్షాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు, అధికార పక్షం కాంగ్రెస్, విపక్షాలు 5-10 మంది ఉన్నప్పుడు ఇస్తే వేరే, కానీ దానికి లేకుండా మరి భారతీయ జనతా పార్టీకి కానీ ఎంఐఎంకి కానీ తర్వాత భారత్కి కానీ సరైన అవకాశం ఇవ్వలేదు.
అదే పనిగా బురద జల్లే కార్యక్రమం ఇప్పుడు హుందాగా ఉండాలి చర్చలు ఎప్పుడు కూడా అసెంబ్లీలో. విమర్శ సహేతుకంగా ముందు పెడితే, సభ ముందు పెడితే సభ్యులు ఆలోచిస్తారు, ప్రజలు ఆలోచిస్తారు. అస్తమానం బురద జల్లే కార్యక్రమంతోనే ఈ గండం గట్టెక్కాలనే ఒక ప్రయత్నం కనిపించింది. గండం అని ఎందుకంటున్నానంటే ఇచ్చిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో ఆ శ్వేతపత్రం విడుదల చేయాల్సింది. ఫస్ట్ మేము ఇచ్చిన హామీలు ఇవి, మా మేనిఫెస్టో ఇది, దీని ప్రకారం ఇంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వ ఆదాయం ఇంత, ఒకవేళ మేము లోటు ఆదాయంతో ఉంటే గనక ఇంకా ఆదాయం సమకూర్చుకుంటామని ఒక భరోసా ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అసెంబ్లీలో. అసలు 6 అంశాల ఊసే లేదు. అసలు ఇంత ఇస్తామనుకున్నాం, ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పాలి కదా, చెప్పలేదు. ఎందుకంటే జవాబుదారీతనం ఉంటుంది ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా కూడా అసెంబ్లీకి, అసెంబ్లీ ద్వారా ప్రజలకి. ఎక్కడా చెప్పలేదు. కారణం ఏమిటి అంటే ఏదో ఒక రకంగా గత ప్రభుత్వం మీద నెపం వేసి ఈ బాధ్యత నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం జరిగింది. కాబట్టే 6 వాగ్దానాల విషయంలో ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పలేదు. ఎందుకంటే గతంలో హెచ్చరించారు కూడా నిపుణులు చాలామంది. ఆపద్ధర్మంగా మనం మొక్కుకున్నట్టే వాగ్దానాలు చేస్తూ ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఆచరణలో సాధ్యం కాదని చాలామంది చెప్పారు. అది తెలుసు, కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. ఏదో రకంగా ఒడ్డున పడాలి, 60 సీట్లు సంపాదించాలి, అధికారంలోకి రావాలి, తర్వాత సంగతి తర్వాత అనే ధోరణి కనిపించింది. కాబట్టి వాళ్ళు ఎడాపెడా ఇస్తూ పోయారు. ఓకే. కానీ సాధ్యం కాదన్న విషయం తెలుసు కాబట్టి ఇదే అసెంబ్లీ వేదికగా మొదలు చెప్పాల్సింది. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో తర్వాత సంగతి చెప్పొచ్చు, కానీ మొదటి రోజే మేము ఇచ్చిన హామీలు ఇవి, మా ఖర్చు ఇంత అని చెప్పాల్సింది. ఎక్కడ చెప్పలేదు. అంటే ఒక నెపం మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆ నెపానికి అర్థం లేదు, శాస్త్రీయత లేదు, నిబద్ధత లేదు అని చెప్పడం కోసమే వాళ్ళ స్వేదపత్రం. ఒక రకంగా దీటైన సమాధానం ఇవాళ రాబోతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే 9.5 ఏళ్ళు పరిపాలించిన అపారమైన అనుభవం ఉన్న మంత్రులు, గతంలో పనిచేసిన మంత్రులు, ముఖ్యమంత్రి గారు మా రాష్ట్రాన్ని ఈ స్థాయికి తెచ్చి, ఇందాక భరత్ గారు ప్రస్తావించారు. సరే, భారాస తనకు తానుగా సమర్థించుకోవచ్చు, రాజకీయాల్లో సహజమే కాదనిలేం. కానీ ఒక రిజర్వ్ బ్యాంక్, నీతి ఆయోగ్, పత్రికలు, విదేశీ మీడియా, విదేశీ సంస్థలు, పెట్టుబడిదారులు, ఇంతమంది ముక్తకంఠంతో తెలంగాణను గుర్తించారంటే ఆ మాత్రమే నా ఇంగితం లేకుండా మనం మాట్లాడొద్దు. లోపాలుంటే ఉండవచ్చు కాక, ఆ లోపాలను భర్తీ చేసుకోవాలి, సవరించుకుంటే అది వేరే విషయం. కానీ ఏకంగా ఏమీ జరగలేదని స్వీపింగ్ స్టేట్మెంట్ అంటాం మనం ఇంగ్లీష్లో, చీపురుతో ఊడ్చినట్టుగా అసలు 9.5 ఏళ్ళు ఏమీ జరగలేదని చెప్పడం అనేది అదేంటంటే నెపం మోపడానికి చేసే ఒక ప్రయత్నం తప్ప ఇంకేమి కాదు. వైఫల్యాన్ని ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ తొలి అసెంబ్లీ సమావేశాలను ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది. భరత్ గారు, వారు ప్రస్తావించినట్టుగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీగా ఇవాళ ప్రభుత్వంగా ప్రజలకి 6 గ్యారెంటీల విషయంలో, తర్వాత 6 గ్యారెంటీలకు అనుబంధంగా మిగిలినటువంటి హామీల అమలు విషయంలో ఒక క్లియర్ ఎజెండా, పలానా టైంలో మేము మొదలు పెడతాం, పలానా టైంకి దీన్ని ఫినిష్ చేయగలుగుతాం, ఈ సంవత్సరం నుంచి ఇది అందించగలుగుతాం అన్నటువంటి ఒక ఆ రకమైన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి అటువంటి క్లారిటీ ఇస్తే ప్రజలకు బాగుండేది అనేదే శ్రీధర్ గారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టగానే మేము అనుకున్నది ఏంటంటే, నాలాంటి వాడు అనుకున్నది ఏంటంటే, 2 విషయాలను మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. 2014లో ప్రభుత్వం వచ్చిన వెంటనే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరిగిన 2 విషయాలని గుర్తు చేయాలి. ఒకటి, మొట్టమొదటి సమావేశంలో కేసీఆర్ గారు ఆ ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన టీఆర్ఎస్ మేనిఫెస్టోని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని మీద మొత్తం అన్ని చర్చ చేసి అసెంబ్లీ తీర్మానం చేయించినారు. ఆ తీర్మానం ఏంటంటే వాటి అమలు కోసం చేసిన, అంటే ప్రభుత్వం అంత మునుపు ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు మేనిఫెస్టో, పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వ కార్యక్రమం చేసినారు. ఎందుకు చేసినారు? ప్రభుత్వ కార్యక్రమం ఎందుకు చేసినారు అంటే దాని అమలు అనేది చిత్తశుద్ధితోని జరిగే దానికోసం చట్టబద్ధత కల్పించినారు. అట్లాంటి ప్రస్తావన ఏమైనా చేస్తారేమో అని ఊహించాం. కానీ ఇవాళ దుమ్మెత్తి దానికోసము, తర్వాత చేతగాని తనానికి నిదర్శనంగా మేము చేయలేము కాబట్టి ఈ దానికి ఒక సాకులు ఎత్తుకునే కార్యక్రమానికి ఇవాళ మన అసెంబ్లీ సమావేశాన్ని అధికార పార్టీ ఉపయోగించింది అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. రెండో విషయం అండి, అంటే మిగులు బడ్జెట్ అంటే అసలు బడ్జెట్ లేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరము బడ్జెట్ లేదు. ఇట్ వాజ్ ఏ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ లేదు, అలొకేషన్స్ లేవు. దాన్ని మిగులు బడ్జెట్ అని మాట్లాడేదానికి అసందర్భమైన ప్రేలాపన అది. తర్వాత అది కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు 15 రోజులే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చాయి. ఆ దినం నుంచి ఈ దినం వరకు అప్పులు కానీ ఆస్తులు కానీ ఒక బేరీ చేసుకుంటే మనం తెచ్చిన అప్పుల కన్నా ఇవాళ ఆస్తుల విలువ 3 అంతలు ఉంటుంది. ఇవాళ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలంటే 2.5-3 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. ఇవాళ ఒక మిషన్ భగీరథని ఈ రోజు కట్టాలంటే 1,00,000 కోట్లు దాటుతుంది. ఇవాళ మనం విద్యుత్ సంస్కరణలలో భాగంగా విద్యుత్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని ఉట్టిగానే వస్తుందండి. కరెంటు ఏమైనా సంచులు వేసుకొని తీసుకొని వచ్చి పంచిపెట్టేదా కరెంటు? కరెంట్ రావాలంటే అది శక్తి, అది దాన్ని ఒక కంట్రోల్డ్ సిచ్యువేషన్లో తీసుకొని రావాలి. దానికోసము ఎన్ని రకాల వ్యవస్థల్ని పెంపొందించడం జరిగింది. దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, విపరీతమైన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. మన హరీష్ రావు గారు మాట్లాడుకుంటూ చెప్పినారు, అవాళ పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో అది 1,000 కోట్లలో ఉంది, ఇవాళ 1,00,000 కోట్లకు దాటింది. అంటే దాని ఫలితం ఇవాళ 1,00,000 కోట్ల రాష్ట్రం ఏర్పడినటువంటి మొదటి 10 సంవత్సరాలు అంత పెరిగింది. అంటే మీరు చెప్తున్నట్టుగా రాష్ట్రం ఏర్పడినటువంటి మొదటి 10 సంవత్సరాల్లో ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనేది మొత్తం జరిగి ఇవాళ మొత్తం ఒక సిద్ధంగా ఉందన్నమాట. సో దానికోసం ఆ ఎక్స్పెండిచర్ జరిగింది. ఇది చేస్తాం. 11 దఫాలుగా రైతు బంధు ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి 11 దఫాలుగా కరెక్ట్ టైంకి వేసినారు. ఎస్, దాని గురించి మాట్లాడదాం, రైతు బంధు గురించి. ఎందుకంటే కాదు, ఒకవేళ నిజంగానే ఫినాన్షియల్ అరాచకం కానీ అనార్కిజం కానీ ఉంటే ఇవన్నీ ఇంత టైంకు జరగవండి. ఏ ఉద్దేశంతో ఇవన్నీ వాళ్ళ అసెంబ్లీ వేదికగా అసెంబ్లీని దుర్వినియోగం చేశారు. అదే అసెంబ్లీ వేదికను కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేశారు. రైట్. ఇంకా 32 గుంటలకు కేవలం ₹2 అనే వార్త ఒకటి చూస్తున్నాం. అదేంటంటే రైతు బంధు డబ్బులు 32 గుంటలకు కేవలం ₹2 పడ్డాయి ఒక రైతుకు. సో రైతు బంధు పంపిణీలో ఇట్లా జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా కేవలం ₹2 మాత్రమే పడుతున్నాయి. రైతు బంధు సాయం పంపిణీలో మునుపెన్నడూ లేని విధంగా ఇటువంటి కనిపిస్తున్నాయి మనకు వార్తలు. ₹2 మాత్రమే తమ ఖాతాల్లో జమైనట్టుగా సెల్ ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి రైతులకు. భరత్ గారు, ఇందాక మీరు యాక్చువల్గా రైతు బంధు గురించి ప్రస్తావించారు. సో అందుకే దీన్ని మనం తీసుకున్నాం. రైతు బంధు అనేది గతంలో ఏ సమయానికి ఎట్లా పడాలో అట్లా పడ్డాయి, ఆ రైతులకు అవన్నీ అందాయి. కానీ రైతు బంధు అనేది ఇప్పుడు రైతు భరోసా అన్నారు, తర్వాత కేవలం పాత రైతు బంధు మాత్రమే కొనసాగిస్తామని చెప్పారు ప్రస్తుతానికైతే. బట్ అవి కూడా కేవలం ₹2, ₹2, ₹3 ఇట్లా పడుతున్నాయి రైతులకి. ఇది ప్రజలు గమనించాల్సిన విషయం అండి. ఈ గతానికి ఇప్పటికీ తేడా చూసుకోవాల్సిన అవసరం వారికి ఉన్నది. ఎందుకంటే వారి మనుగడ కోసం, తర్వాత సామాజిక అభివృద్ధి కోసము, సామాజిక సంపదను పెంచేదానికోసం కేసీఆర్ గారు దీన్ని చాలా అద్భుతంగా దీన్ని ప్లాన్ చేసి ఇంట్రడ్యూస్ చేసిన విషయం. ఒక రైతు బందే కాదండి, రైతులకి సమగ్రంగా వాళ్ళ పరిస్థితి బాగుపడాలనే ఉద్దేశంతో పవర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, సమ్మిళిత తర్వాత రైతు బీమా కానీ సమ్మిళితం చేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేసినారు. ఒక దాని తర్వాత కొంత వెనక ముందుగా వీటన్నిటిని సింక్రనైజ్డ్గా వీటిని అంటే ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఏదో నామమాత్రంగా చేసిన విషయం కాదు. మీరు ఈ విషయంలో మీరు గమనిస్తే పూర్తిగా కోవిడ్ టైంలో పూర్తిగా ఆదాయాలు మొత్తము నేల కానిపోయినాయి. అంటే 0 లెవెల్కి వచ్చినాయి ప్రభుత్వ ఆదాయాలు. అయినా కానీ ఎందుకు అంటే ఆ సంవత్సరం పంట నూర్పిళ్ళు తర్వాత పంటని కోసి అమ్మేదానికోసం సిద్ధంగా ఉంచిన రైతులు అంటే కోవిడ్ని తిరస్కరించి దాని యొక్క భయాన్ని పక్కన పెట్టేసేసి వ్యవసాయ కార్యక్రమాలను బ్రహ్మాండంగా చేసినారు. మనం కూడా అదే స్పిరిట్తోనే రైతులకి సమర్థించాలి, రైతులకి మనం ప్రతిఫలం ఇవ్వాలనే ఉద్దేశంతో కోవిడ్లో కూడా క్రమం తప్పకుండా ₹1 తేడా లేకుండా, ఒక్క నయా పైసా తేడా లేకుండా రైతులకి రైతు బంధు ఇవ్వడం జరిగింది. 11 దఫాలుగా అదే పద్ధతిలో ఇచ్చినారు. ఎన్నడూ కూడా ఇట్లా నామమాత్రంగా రైతు బంధు వేసినామనంటే వేసినామని ₹1 వేసి అపహాస్యం అండి. ఇది అపహాస్యం, జనం యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయడం. ఇది దేనికి మీకు ప్రభుత్వాన్ని ఎందుకు అప్పచెప్పినారు ప్రజలు? దేనికి అప్పచెప్పినారు చెప్పండి? మెరుగ్గా చేస్తారని. కేసీఆర్ మీద కానీ కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. వ్యతిరేకత అనేక కారణాలు, ఆ కారణాలలో మొదటి కారణం మీరు మభ్యపెట్టినారు ప్రజల్ని, అడ్డమైన ప్రామిస్లన్నీ చేసినారు. ఇవాళ దాన్ని మీరు చేయలేకపోవడానికి నిదర్శనం ఏంటంటే ₹1, ₹2 వేసి ప్రజల్ని
అవమానపరచడం ఇది. మీరు ఎందుకు వేస్తున్నారు? ₹1 ₹2 ఎందుకు వేస్తున్నారండి? ఏకండి, చెప్పండి, మా చేత కాదు, డబ్బు లేదు, మేము చేయలేము అని చెప్పండి. అంటే అది నిజాయితీ. కానీ ఈ రకంగా ₹1 వేసి ₹2 వేసేసి రైతు బంధు పంపించడం అని చెప్పుకోవడం మాత్రం అది దుర్మార్గం అవుతుంది. రైట్. శ్రీధర్ గారు, సో రైతు బంధు సాయం అనేది ఏ టైంకు ఖచ్చితంగా రైతుకు అంది తీరాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ మరి చాలామంది రైతులందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకొక విషయం అండి, మీరు ఇంకొక విషయం కూడా గమనంలోకి తీసుకోవాలి. రైతు బంధు ఎన్నికల కన్నా ముందే పడేదానికోసము మొత్తం సిద్ధం చేసి పెట్టిన ఫండ్ అది. రిలీజ్ కాకుండా పోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల అధికారిని, అందరి ముందట ఒత్తిడి చేసి తప్పుడు ప్రచారం చేసి అది ఎన్నికల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని ఒక తప్పుడు దరఖాస్తులు ఇవ్వడం మూలంగా ఆగిపోయింది. ఆ డబ్బు ఇవాళ పంచేదానికి మీకు డబ్బు ఇవాళ పంచేదానికి ఏంటి ఇబ్బంది అని అంటున్నాను. రైట్. అప్పుడున్నటువంటి ఆ ఫండ్ను ఇప్పుడు రైతులకు ప్రాపర్గా పంచడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. అంటే రైతు బంధు విషయంలో ఎన్నికల ప్రచారంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం లేదు. ఎందుకు వేరే ఆలోచన ఉంది. రైతు బంధు విషయంలో రైతు బంధును కొనసాగించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టయితే అనిపించట్లేదు. అనిపించినట్టయితే మీరు అన్నట్టు ఎన్నికలకు ముందు ఉన్న నిధులు ఎన్నికల తర్వాత ఏమయ్యాయి? ఎన్నికల సమయంలో కొత్త పథకాలు ఉండవు, ప్రభుత్వాలు ఉండవు, ప్రకటించే ఆస్కారం ఉండదు. కాబట్టి ఆ నిధులు ఏమైనా ఒకటి ప్రశ్న. రెండవది, రైతు బంధు ఇవ్వకపోతే ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా ఇవ్వలేమని చెప్పొచ్చు. చెప్పట్లేదు. మభ్యపెట్టి ఇట్లా ₹2 నేను కూడా వార్తలు చూశాను. సాక్షాత్ రైతులే సెల్ ఫోన్లో చూపిస్తున్నారు. ఏంటి వెనక జరుగుతున్న నాటకం ఏంటి అనేది ప్రజలు ఆలోచించాలి. ఇక కాంగ్రెస్ పార్టీ ధరణి విషయంలో కూడా ధరణిని రద్దు చేస్తామన్నారు. ధరణికి రైతు బంధుకు లింక్ ఉంది. అంటే ఒక రకంగా ధరణి రద్దు చేసి దాని తర్వాత భూమాతను ఇంకేదో ఆ పథకం తెచ్చేంత వరకు రైతు బంధు పక్కన పెడతారా? ఇవ్వాలనుకుంటే ధరణి ప్రకారమే రైతు బంధు ఇచ్చేయాలి, ఇంకా వేరే మార్గాలు లేదు. ధరణి మేము ఇవ్వమన్నారు, ధరణి రద్దు చేస్తామన్నారు. కాబట్టి ఒక రకంగా ధరణి రద్దు చేసి కొత్త ఆ ధరణి స్థానంలో భూమాతను ఇంకేదో పథకం వచ్చేంత వరకు రైతు బంధు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీన్ని రైతులంతా ఆలోచించాలి, ఎదుర్కోవాలి. ఎందుకంటే రైతు బంధు అనేది ఒక హక్కుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన పరిపాలించిన రోజుల్లో కరోనా సమయంలో ఇందాక అతను చెప్పినట్టుగా ఆ నెపం మోపలేదు. కరోనా ఉంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ అదలాగతలం ఉంది కాబట్టి రైతన్నలారా మీకు ఇవ్వలేమని చెప్పొచ్చు, చెప్పినా నమ్మే స్థితి ఉంటుంది ఆ రోజు. కానీ నెపం మోపకుండా ఆయన ఏ తిప్పలు పడ్డాడో ఏం చేశాడో కానీ రైతులకు ఏ కష్టం కలగకుండా రైతు బంధు ఇచ్చాడు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు రైతు బంధు యథావిధిగా ఇవ్వాలి, లేదంటే చేతులు ఎత్తేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సో ఇంకోటి, సో దానికోసమే 28 నుంచి ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం దిశగా ప్రభుత్వం ఇది ఆలోచిస్తున్నట్టుగా 28 నుంచి ప్రజాపాలన స్టార్ట్ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. దీని మేరకు రేపు కలెక్టర్లతో ముఖ్యమంత్రి గారు కాన్ఫరెన్స్ అనేది నిర్వహించబోతున్నారు. సో ఇట్లా ప్రజా సమస్యల పరిష్కారానికి ఆ కార్యక్రమం ఎట్లా ఉపయోగపడాల్సిన అవసరం ఉంది? కంక్లూడింగ్ చెప్పండి. అంటే ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్లు నిరంతరం ఈ ప్రక్రియ ఉన్నదండి. ప్రగతి భవన్కి ప్రజాభవన్ అని పేరు మార్చడం, రైతు బంధుకి ఇంకేం పేరు పెడతారో తెలియదు, రైతు భరోసా అని అనడం, తర్వాత భూమాత అని ఇంకొక పేరు పెట్టడం, దేనికి ధరణికి. ఈ పేర్లు మార్చడం కాదు కావాల్సింది. మీరు పేర్లు మార్చడం కాదు, మీరేం ప్రామిస్ చేస్తున్నారు? 15,000 ఇస్తాము ఎకరానికి, 10,000 కాదు, మీరు ఎలక్షన్ వరకు ఆగండి, 9వ తారీఖు నాడు ఇస్తామని అన్నారు. ఇప్పుడు వాటి మీద అనేక రకాల ఇప్పుడు దీని మీద కూడా వస్తాయండి. ఇప్పుడు ఈ రైతు బంధు ₹1 ₹2 ₹3 ఈ వేసిన సందర్భం ఉన్నది కాబట్టి వాటి మీద వస్తే వాటి అన్నింటిని పరిష్కరించండి. తర్వాత ఇదివరకు ఉన్నది ఇలా మీరు పేరు మార్చడమే తప్ప పాత సీసా మారుస్తున్నారు అంతే. మీరేం సారమే మార్చట్లేదు. తర్వాత ఇంకా దాన్ని తగ్గిస్తూ ఉన్నారు. 32 గుంటలకి ఎంత పడుతుందండి? ఆ లెక్క అదే లెక్క ప్రకారం ప్రపోర్షనేట్గా వేసినారు ఇంతకు మునుపు. ఇవాళ ఎందుకు తగ్గిస్తున్నారు? మీరు దేనికోసం తగ్గిస్తున్నారు? ఇది సిస్టమ్స్ ఏం మారలే కదా, మరి ఈ రకంగా ఎట్లా వస్తున్నాయి?
ఈ రకంగా ఈ రకంగా రావడానికి మతలబ్ ఏందని నేను అంటున్నాను. దీని వెనకాల ఏదో మతలబు ఉన్నది, ప్రజల్ని మోసం చేసే మతలబు ఏదో ఉన్నది. ప్రజలు చూసుకోవాలి, అది ప్రజలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ఒక కోవిడ్లో మాట్లాడుకుంటూ, కోవిడ్లోనే కేసీఆర్ గారు ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేసినారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రైతు బంధుని నేను ఎట్టి పరిస్థితుల్లో ఆపనని అన్నారు. అవును. అట్లాంటి దుర్భరమైన పరిస్థితులలో కూడా రైతు బంధు ఇస్తే ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజలు 1000 కళ్ళతోనే ఎదురు చూస్తూ ఉన్నారు, కొత్త ఆశలతోనే ఎదురు చూస్తుంటే మీరు వాళ్ళు 15,000 ఎకరానికి వస్తుంది అనుకుంటే ₹2 ₹3 ఇస్తే ఇది పద్ధతి కాదు కదా. రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ సోమ భరత్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అజితం శ్రీధర్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.